కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందా? ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ జరగకపోవడానికి కారణాలేంటి? కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది రాష్ట్ర నాయకత్వం పరిస్థితి. ఉగాదిలోపు విస్తరణ పక్కా అన్నారు, కానీ అంతలోనే పోస్ట్ పోన్ చేశారు. సామాజిక జిల్లాల సమీకరణాలు కొలిక్కి రాకపోవడంతోనే వాయిదా వేస్తున్నారా? ఇయాల రేపు విస్తరణ ఉంటుందంటూ ముందుకు జరగడానికి గల కారణాలేంటి? ఏప్రిల్ 2వ వారంలో కొలిక్కి రాకపోతే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందేనా? వాచ్ ది స్టోరీ. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారం. రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లటం, అక్కడ హైకమాండ్ పెద్దలతో చర్చల అనంతరం ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ కొందరి పేర్లు చక్కర్లు కొట్టడం, ఆ వెంటనే ముహూర్తం కూడా ఖరారైపోవటం, ఆల్ సెట్ అనుకునే లోపే మళ్లీ ఎప్పట్లాగే వాయిదా అంటూ ప్రచారం జరగటం షరామామూలైంది. తర్వాయి భాగం రేపు అన్నట్టుగా కేబినెట్ విస్తరణ కోసం హస్తం నేతలు కార్యకర్తల ఎదురుచూపులు డైలీ సీరియల్ను తలపిస్తోందట. రాష్ట్ర నేతల మొన్నటి టూర్తోనైనా ఓ కొలిక్కి వస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ దఫా కూడా ఫైనల్ లెక్క తేలలేదు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆశావహుల లిస్టు పెద్దగా ఉండటంతో సామాజిక సమీకరణాల లెక్కలు తేలకపోవటం, తొలి విడత కేబినెట్లో చోటు దక్కని జిల్లాలకు ఈసారి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అనివార్యం ఏర్పడటంతోనే వాయిదాల పర్వం కొనసాగుతుందనే ప్రచారం జరుగుతోంది. గతంలో తమకు అధిష్టానం హామీ ఇచ్చిందని కొందరు నేతలు పట్టుబడితే ఈసారైనా తమ జిల్లాకు కేబినెట్లో చోటు కల్పించాలని, లేని పక్షంలో పార్టీకే నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదని మరికొంతమంది నేతలు చెప్తున్నారట. దీనికి తోడు బీసీలోని మెజారిటీ జనాభా కలిగిన కులాలు, మైనారిటీ వర్గాలు కేబినెట్పై భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఇలా ఓవైపు కులాల వారీగా సమన్యాయం చేస్తూనే మరోవైపు జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడం హైకమాండ్కు సవాల్గా మారిందట. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 16 నెలలు కావస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరలేదు. విస్తరణ ఎప్పుడు అంటే నేడో రేపో అంటున్నారు, కానీ అడుగు ముందుకు పడటం లేదు. మంత్రివర్గంలో ఇంకా 6 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఆ 6 స్థానాలను జిల్లా సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకుని భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఆ 2 ఈక్వేషన్లు ఏమాత్రం వర్కౌట్ కావటం లేదట. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, దొంతి మాధవరెడ్డిలు కేబినెట్ దక్కించుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నాయకులు సైతం మంత్రి పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాయి. వాకాటి శ్రీహరి, ఆది శ్రీనివాసుల పేర్లు బీసీ సామాజిక వర్గం నుంచి పరిశీలనలో ఉన్నాయి. ఇక మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు మాకు అవకాశం కల్పించాలని మూకుమ్మడిగా కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాస్తున్నారట. సుదర్శన్ రెడ్డి కోసం సీఎం పట్టుబడుతుండగా దొంతి మాధవరెడ్డి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తాం, ఎవరికి ఇవ్వాలో మీరే చెప్పండి అని రాష్ట్ర నేతలకు ఏఐసీసీ సూచించిందట. దాంతో ముఖ్య నేతలు ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పడంతో కథ మళ్లీ మొదటికొచ్చిందట. వీరికి తోడు విజయశాంతి, అద్దంకి దయాకర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2-3 నేతల పేర్లు తెరపైకొస్తున్నాయి. కేబినెట్ విస్తరణకు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపింది హైకమాండ్. మార్చి నెల చివరి వారంలో సీఎం, డిప్యూటీ సీఎం సహా రాష్ట్ర ముఖ్య నేతల్ని ఢిల్లీకి పిలిపించుకుని సీరియస్గా డిస్కషన్ చేసింది. ఉమ్మడిగా, విడివిడిగా వారి అభిప్రాయాల్ని తీసుకున్న జాతీయ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన రాష్ట్ర నేతల మీటింగ్ తర్వాత కేబినెట్ విస్తరణ దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందని అందరూ భావించారు. ఉగాది లేదా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతలే లీకులిచ్చారు. తీరా టైంకు మళ్లీ వాయిదా అంటూ మంత్రి పదవి ఆశావహులకు ఏఐసీసీ నేతలు షాకిచ్చారు. దాంతో ఎందుకీ వాయిదాల పర్వం అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద డిబేట్గా మారింది. అయితే మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ పెద్దలు ఆచీతూచీ వ్యవహరించాలని భావిస్తున్నారట. మరోవైపు ఆశావాహులు ఎవరికి వారే ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి తమకు మంత్రివర్గంలో చోటు కావాలని జాతీయ నాయకత్వం ముందు విజ్ఞప్తులు పెట్టుకుంటున్నారు. ఆశావాహుల సంఖ్య పెరగడంతో చాలా జాగ్రత్తగా డీల్ చేసి మంత్రివర్గ విస్తరణ చేయాలనే ప్లాన్లో ఢిల్లీ పెద్దలున్నారట. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కేబినెట్ మార్పు ఉండాలని ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాదిగలకు అవకాశం కల్పించాలని ఆ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా మంత్రివర్గంలో లంబాడీలకు అవకాశం కల్పించాలని ఆ వర్గం కూడా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు
మంత్రివర్గంలో చోటు కల్పించాలని రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఏఐసీసీకి లేఖ కూడా రాశారు. సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇప్పటికీ ఏఐసీసీ పెద్దలు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలకు లేఖ రాశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాధాన్యత లేనందున ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని హైకమాండ్కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయంతో పార్టీకి, ప్రజలకు మేలు జరుగుతుందని తన లేఖలో ప్రస్తావించారు జానారెడ్డి. మరోవైపు రాష్ట్రంలో మెజారిటీ జనాభా ఉన్న కులాలు సైతం తమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో జాతీయ నాయకత్వం మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చేయాలా, ఇంకా మరికొన్ని రోజులు వేచి చూడాలా అనే ఆలోచనలో పడిందట. ఉగాదికి ఎలాంటి మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి అంతా ఏప్రిల్ మొదటి వారంపైనే పడింది. ఏప్రిల్ మొదటి వారం లేదా రెండో వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతోంది. రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చోటు కల్పించాలని రాహుల్ గాంధీ ఆదేశించారని సమాచారం. మరోవైపు ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చారట. దీంతో ఏఐసీసీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, మంత్రివర్గంలో 6 మంత్రి పదవులు మాత్రమే ఖాళీగా ఉండటంతో మంత్రివర్గంలో కొందరికి చోటు దక్కని నేతల నుంచి అసంతృప్తి రాజుకుంటుందనే భావనలో ఢిల్లీ పెద్దలున్నారట. దీంతో మంత్రివర్గ విస్తరణ చేయట్లేదనే టాక్ వినిపిస్తోంది. ఇంకోవైపు మంత్రివర్గ విస్తరణ చేస్తే పార్టీలో అసంతృప్తి పెరుగుతుంది. ఎలా చేస్తే పరిష్కారం లభిస్తుందనే అంతర్మదనంలో జాతీయ నాయకత్వం పడిందని హస్తం వర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది. ఇలా అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండటంతో అధిష్టానం కన్ఫ్యూజన్లో పడిందంటున్నారు. ఆ క్రమంలో అన్ని కోణాల్లో ఆలోచన చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం ప్రకటించాలని డిసైడ్ అయిందట. దాంతో కేబినెట్ విస్తరణకు మరింత సమయం పట్టక తప్పదంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా అదే విషయం స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ ప్రహాసనంగా మారిపోయింది. గవర్నమెంట్ ఏర్పడి ఏడాదిన్నర దాటినా ఎన్నోసార్లు సీఎం ఢిల్లీకి వెళ్లొచ్చినా అడుగు ముందుకు పడట్లేదు. తాజాగా ఏప్రిల్ 3, 4 తేదీలో ప్రమాణ స్వీకారం అంటూ వచ్చిన వార్తలు గాల్లో కలిసిపోయాయి. 6 బెర్తుల కోసం ఆశావహులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇలా ఆలస్యం చేయడంతో పార్టీ పరంగా నష్టమే ఎక్కువని, ప్రజల్లోనూ చులకనయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.